గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు మిశ్రమ ఫలితాలను ఇచ్చినాయి. గుజరాత్లో ఎప్పుడూ ఊహించనంత మెజారిటీ రావటం బీజేపీ శ్రేణులను, కార్యకర్తలను, నాయకులను, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని కూడా ఆశ్చర్యపరిచింది. 130 వస్తాయని ఆశించారు. 182లో 130 వస్తాయి అన్నారు. 150 దాటుతున్నాయి. కాంగ్రెస్ దాదాపుగా వాషౌట్. 77 సీట్లున్న కాంగ్రెస్ 17కి పరిమితం అయిపోయింది. ఇక ఆపు ఏకంగా మేము గుజరాత్లో అధికారంలోకి వస్తామని ప్రగల్భాలు పలికాడు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు కేజ్రీవాల్. పీకల్లోతు మద్యం కుంభకోణంలో కూరుకుపోయి అవినీతికి ఆలవాలమై, అవినీతికి మారుపేరై, చీపిరి అని చెప్పి జనాలను మోసం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనటంలో తీవ్ర వైఫల్యం చెందింది. అక్కడ ఎన్నికలు జరుగుతుంటే, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, హిమాచల్, గుజరాత్ ఎన్నికలు జరుగుతుంటే ఈ రాహుల్ గాంధీ పనితీరు ఎలా ఉందంటే, ఆయన యాత్ర ఈ రాహుల్ గాంధీ జోడో యాత్ర ముందు కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలుగా ఉంది. దేశమంతా ఏ రాష్ట్రానికి వెళ్ళిపోయినా గ్రూపు తగాదాలు, బహిరంగంగా విమర్శలు. ఆయన చేయాల్సింది జోడో భారత్ కాదు, భారతదేశం చక్కగా ఉంది, సుభిక్షంగా ఉంది, దీన్ని ఎవరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఆయన చేయవలసింది జోడో కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టి, పెద్దలందరినీ, వృద్ధ నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సమస్యలను తీర్చి, ఇప్పటికీ కూడా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వటంలో ఘోర వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ. 1982లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్న ఏర్పాటు చేసినప్పుడు బీసీల సహకారంతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మాత్రమే వాళ్లను పరిగణలో తీసుకుని బీసీలను పూర్తిగా విస్మరించిన పార్టీ ఈనాటికి కూడా ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. బీసీలకు నాయకత్వం తెలవదా? దేశ జనాభాలో 60% ఉన్న బీసీలకు నాయకత్వ పగ్గాలు ఎందుకు ఇవ్వరని బీసీలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సీట్లు ఇవ్వరు, బీసీలను ముఖ్యమంత్రిగా చేయరు. వాళ్ళకి సీట్లు ఇచ్చిన మంత్రి పదవులు ఇచ్చేది ఇప్పుడు మంచి పదవులన్నీ కూడా అగ్రవర్ణాలకు కట్టబెడతారు. ఆ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పతనం అవడానికి గల కారణమే బీసీలను విస్మరించటం. తెలంగాణలో కూడా వి హనుమంతరావు గత కొన్ని దశాబ్దాలుగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వనని మొత్తుకున్నా ఆయన మాట వినేవారు ఎవరు లేరు. కనుక ఇక కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళీ బట్టగడుతుంది, బతుకుతుంది, ఇక మళ్ళీ అధికారంలోకి వస్తుందనేది కళ. వివిధ రాష్ట్రాల్లో రోజుకి బలహీనపడిపోతూ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉన్నానని అక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గుజరాత్లో విజయభేరి మోగించడానికి గల కారణం మాతృభూమి, జన్మభూమి. మన అమిత్ షా, మన మోదీ గుజరాత్లో జన్మించి దేశ్కీ నేత, ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాలలో ఈరోజు ప్రతిష్ట కలిగిన విశ్వకీ నేత హమారా మోదీ అనే ఒక వాళ్ళల్లో ఉండే ఆ గర్వం, వాళ్ళ యొక్క సంతృప్తి, మన భారతీయుడు కాదు మన గుజరాతీ అనే ఒక భావం కలిగి ఏకపక్షంగా గుజరాతీలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి 7వసారి పట్టం కట్టారు.
సామాన్యంగా దేశంలో ఎక్కడా కూడా 2 సార్లు 3 సార్లు దాటి ప్రభుత్వము ఆ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్క పెట్టింది. ఎవరైతే సరిగా పనిచేయరో, నియోజకవర్గాల్లో నివాసం ఉండరో, ప్రజలకు చేరువుగా ఉండరో వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త అభ్యర్థులకి అవకాశం ఇచ్చింది. అక్కడ విశేషం ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించారు. సాధారణంగా 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళనే ముఖ్యమంత్రిగా నియమించడం అనేది దేశంలో వివిధ రాజకీయ పార్టీలకు ఆనవాయితీ. పట్టేదారులు వాళ్ళందరూ మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఆధిపత్యంలో ఉన్నాయో ఆ కులాలను పరిగణలో తీసుకోవటం, అత్యధిక జనాభా ఉన్న కులాలకు అధిక సీట్లు కేటాయించడం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ కార్డుతో ముందుకెళ్తా ఉంది. ఎందుకు బీసీ కార్డు అంటే ప్రధానమంత్రి మోదీ ఆయన కూడా బీసీ, ఆయన గానుగ సామాజిక వర్గానికి చెందినవారు. కొంతమందికి తెలవదు, మనకు పూర్వము ఎద్దుతో గానుగ ఉండేది. వేరుశనగ నూనె, పల్లి నూనె, నువ్వుల నూనె తీయటానికి గానుగలు ఉపయోగించేవారు. ఒక ప్రధానమంత్రి బీసీగా ఉన్నప్పుడు మనకు న్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా ఒకే ముద్రలాగా ఓటు బ్యాంకు బీసీలన్నీ కూడా బీజేపీ వైపు పయనిస్తూ ఉన్నాయి. 27 మంది బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానము కల్పించిన ఏకైక పార్టీ బీజేపీ, ఏకైక ప్రధాని మోదీ. కనుక కులాల సమీకరణను కూలంకషంగా అధ్యయనం చేసి అమిత్ షా నేతృత్వంలో ఏ నియోజకవర్గంలో ఏ కులస్తుని ఎంపిక చేసి అభ్యర్థిగా పెడితే గెలుస్తాడనేది, అంటే ప్రస్తుతం నేను పార్టీలో 20 ఏళ్ళు ఉన్నానా, 30 ఏళ్ళు ఉన్నానా, 40 ఏళ్ళు ఉన్నానా అనేది కాదు. ప్రస్తుత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గెలుపు గుర్రాలే, గెలిచే గుర్రానికే సీటు. ఆర్థిక వనరులు, ప్రజల్లో మంచి పేరు, గత రాజకీయ అనుభవం, స్థానిక సంస్థల్లోనూ శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా గతంలో పనిచేసిన వ్యక్తి పార్టీ మారి మోదీ గారు దేశానికి చేస్తున్న సేవల పట్ల నేను ఆకర్షితునయ్యాను, నేను బీజేపీలో చేరతానంటే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చేర్చుకుంటున్నారు. రాష్ట్రాల్లో స్థానిక నాయకులు పక్క పార్టీల నుంచి బలమైన అభ్యర్థి వస్తే అమ్మో అతను వస్తే నేను కనుమరుగైపోతాననే భయంతో బలమైన నాయకులను రాకుండా నిరోధించే ప్రక్రియకు అడ్డుకట్ట వేసేసింది బీజేపీ. కేంద్రం నుంచి, జాతీయ పార్టీ నుంచి ప్రతినిధులు ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకుని ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న బలమైన నాయకులను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవటం అనేది ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నూతన విధానం. తెలంగాణ రాష్ట్రానికి వస్తే తరుణ్ చుగ్, ఆయన దాదాపు సంవత్సరంలో 365 రోజుల్లో 300 రోజులు తెలంగాణలో, హైదరాబాదులోనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో మరొకమైన కీలకమైన వ్యక్తి, అమిత్ షాకు దగ్గర అయిన వ్యక్తి బన్సల్. ఆ బన్సల్ ఉత్తరప్రదేశ్లో చక్రం తిప్పాడు, ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి తెచ్చాడు, అధికారంలో కొనసాగేలా జాతీయ పార్టీకి సహకరించాడు. ఆ బన్సల్ని తెలంగాణకు కేటాయించడం జరిగింది. కనుక ఏ ఏ రాష్ట్రాల్లో ఇప్పటికే 30-40 ఏళ్ళుగా బీజేపీలో ఉంటూ ఇతర నాయకులను ప్రోత్సహించకుండా ఉండే అటువంటి పరిస్థితి ఈనాడు లేదు. భారతీయ జనతా పార్టీ భూమి ఆకాశాలు ఉన్నంతకాలం గుజరాత్లో పరిపాలన చేసే
అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా హిమాచల్ ప్రదేశ్ ముందే ఊహించిందే. హిమాచల్ ప్రదేశ్లో అక్కడ యాపిల్ పండు అమ్ముకునే వ్యాపారులు వాళ్ళ సమస్యల వల్ల కొంత వెనుకంజ వేసింది భారతీయ జనతా పార్టీ. యాపిల్ పండ్ల రైతులు మాకు కనీస మద్దతు ధర ఇవ్వాలని పట్టుబట్టారు. అలాగే జీఎస్టీ సమస్య, ఆ యాపిల్ పండ్ల ప్యాకేజీ, ఆ వ్యవస్థలో కొంత అసంతృప్తితో ఉన్న యాపిల్ వ్యాపారస్తులు, యాపిల్ రైతులు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఒకటి ఉంది, ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది, కానీ ఎన్నాళ్ళు కొనసాగుతుందనే ప్రశ్నార్థకమే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నా కూడా కలహాల కుంపటే. ఏ విధంగా కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ వాటాల పంపిణీలో, అధికార పంపిణీలో తేడాలు వచ్చి వాళ్ళలో విభేదాల వల్ల పార్టీని వీడే సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా హిమాచల్ ప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగుతుందా అనేదే ప్రశ్నార్థకం. భారతీయ జనతా పార్టీ అడిగినా అడగకపోయినా భవిష్యత్తులో ఏ విధంగా కర్ణాటక, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోయినాయో అలా వాటంతరికి అది కూలిపోయినా ఆశ్చర్యమేమీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్భాటం పార్టీ తప్పనిచ్చి అదేదో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం అవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లన్నీ, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి రావటం వల్ల గెలిచింది. ఈ మద్యం కుంభకోణం దెబ్బకి ఒక్కొక్కరుగా జైలుకి వెళ్తున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ జైలు జీవితం గడుపుతున్నాడు. త్వరలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పీకల్లో మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయి రేపో మాపో జైలుకి వెళ్ళక తప్పదు. కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక తోక పార్టీ. అది రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తుందనే ఆశ ఎవరికీ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిందంటే 2017లో ఢిల్లీలో 3 కార్పొరేషన్లుగా ఉండేది. ఢిల్లీ ఉత్తరం నార్త్, ఢిల్లీ సౌత్ దక్షిణం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తూర్పు అని 3 ఉండేవి. ఆ మూడింటికి కూడా 2017లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అక్కడే ఒక చిన్న తప్పు దొరికినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 2017లో అక్కడ ఢిల్లీ 3 కార్పొరేషన్లుగా ఉన్న కార్పొరేట్ల సీట్లు ఇచ్చేటప్పుడు మొఖమాటాలకు పోయి సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేయకపోవటం వల్ల మోదీ హవాలో, బీజేపీ కమలం హవాలో గెలిచారు. అనామకులు ఏదో వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని కేంద్ర నాయకులను పట్టుకుని ఎంపీలను పట్టుకుని సీట్లు సాధించుకుని కార్పొరేటర్లకు అయ్యారు. కార్పొరేటర్ల అసమర్థత వల్ల 2020 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది బీజేపీ. నేటి ఢిల్లీ 3 కార్పొరేషన్లు కలిపి ఒకే కార్పొరేషన్ కింద 250 కార్పొరేటర్లు ఉన్నాయి. ఆ ముద్ర ఆనాటి అసమర్థ కార్పొరేటర్ల వల్లనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అధికారంలో ఉన్న 3 కార్పొరేషన్లు కోల్పోవటం అంటే ఇది పార్టీ వైఫల్యం కాదు. కనుక ముఖమాటాలకు ఎవరు పోకూడదు. ముఖమాటాలకు పోదు బీజేపీ. గుజరాత్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను 42 మందిని, మాజీ ముఖ్యమంత్రిని కూడా సీటు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ. అందువల్ల ముఖమాటాలకు పోతే ఢిల్లీ రాష్ట్రాన్ని కోల్పోయింది, కార్పొరేషన్ని కోల్పోయింది. దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఏ ఎంపీ చెప్పినా, ఏ మంత్రి చెప్పినా, ఏ పెద్ద నాయకుడు చెప్పినా, కేంద్ర మంత్రి చెప్పినా రికమెండేషన్లు చెల్లని పార్టీ భారతీయ జనతా పార్టీ.
ప్రజాదరణ ఉంటే సీట్ వస్తుంది, ప్రజాదరణ ఉంటే గెలుస్తారు. కేవలం కమలం హవా, మోడీ బొమ్మ పెట్టుకుని గెలుస్తామనే వారికి భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన సమయంలో హిమాచల్ ప్రదేశ్లో గెలుపు అనేది కొద్దిలో కొద్ది ఊరటిచ్చింది. అది కూడా ఒక బుల్లి రాష్ట్రం, చిన్న రాష్ట్రం. సరే, ఏదో ఒకటి, ఒక చిన్న రాష్ట్రం, రెండు పెద్ద రాష్ట్రం గుజరాత్ను కోల్పోయింది. చిన్న రాష్ట్రంలో గెలుపు అనేది కొంత ఊరట కలిగించిన రాహుల్ గాంధీ యొక్క పరిస్థితి రోమ్ నగరము తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన విధంగా నేను జోడో యాత్ర చేస్తా. భారత్ జోడో యాత్ర కాదయ్యా, నువ్వు చేయవలసింది కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చెయ్యి. నువ్వు మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగు, అన్ని రాష్ట్రాల్లో ఉండే అభిప్రాయ భేదాలను తీర్చు. తెలంగాణ రాష్ట్రంలో చెట్టుకొకరు పుట్టుకొకరు, ఒక సీనియర్ నాయకుడు మరొక సీనియర్ నాయకుడు బహిరంగంగా పత్రికల్లో టీవీల్లో విమర్శిస్తారు. కులాల కుంపటి, బీసీలకు అధికారం ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అధికారం ఇవ్వనంత వరకు ఇక పార్టీ మనుగడ లేనట్లే. అనేక సంవత్సరాలుగా బీసీలకు ఆధిపత్యం ఇవ్వండి, బీసీలకు పీసీసీ ఇవ్వండి అంటే పీసీసీ అధ్యక్ష స్థానాన్ని బీసీలకి ఇవ్వనంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మోక్షము లేదని బహిరంగంగా సీనియర్ నాయకుడైన వి హనుమంతరావు అనేక సార్లు ప్రస్తావిస్తూ బీసీలను మొత్తుకున్నా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎవరు దొరుకుతారా అని అన్వేషణలో ఉన్నారు తప్పనిచ్చి జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఏ పార్టీలో ఉంటే ఆ బీసీలే ఆ రాష్ట్రంలో అధికారంలోకి తెస్తారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మోదీ హవాకి తిరుగులేదు. మళ్ళీ మూడవసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.